జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా మూసేశాడు. పార్టీ ఆఫీస్కి టూలెట్ బోర్డు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఇంకా కార్యకర్తలు పట్టించుకోవడం వదిలేసి బెంగళూరులో దిష్టేశాడు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూసేయబోతుంది అని చెప్పి కొన్ని పత్రికల్లో కొన్ని మీడియాలో వేస్తున్నాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి పార్టీని మూసేయబోతున్నాడా? మూసేపోతే మన రాప్తాల్లో చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు హవా ఏందో, ఆయన ప్రజాదరణ ఏందో. జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రజాదరణ నుండి 40% ఓటు షేర్ ఉన్న వ్యక్తి ఎందుకు మూసేస్తారండి? ఇదంటే కానీ ఆ సభకి 2000 డబ్బులు మందు బాటలు ఇస్తే వచ్చారని చెప్పి టీడీపీ కార్యకర్తలు నాయకులు మాట్లాడుతున్నారు కదా, నిజమేనంటారు? అది అధికార పార్టీ వాళ్ళకి అవసరం అన్న. ప్రతిపక్షం ఉన్న వాళ్ళకి పిలిచినా నువ్వు 10,000 డబ్బులు ఇచ్చినా రాదు. ఏదన్నా వస్తే అభిమానం కొద్ది రావాలే కానీ నువ్వు 10,000 ఎలక్షన్, మనకి ఎలక్షన్ ఏం లేదు, ఒకరిని పిలవాల్సిన అవసరం మనకు అంతకంటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు అభిమానంతో, ఆయన మనం నమ్మకంతో, ఆయన చేసిన పరిపాలన నచ్చి వచ్చిన వాళ్ళే. అసలు ఎక్కడికి పోయినా ప్రజాదరణ ఏందన్నా? మన గుంటూరులో కానీ విజయవాడలో కానీ ఎక్కడికి పోయినా ప్రజాదరణ ఏందన్నా? ఎక్కడన్నా అధికారం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు పోయినా కానీ అసలు అంత ప్రజాదరణ రావట్లా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వస్తుందన్న నాకు అర్థం కావట్లా. ఆయన మంచి నాయకుడు అనే కదా. కానీ అంత ప్రజాదరణ ఉండి ఎందుకు ఓడిపోయాడు అంటారు? మంచి చేసి ఓడిపోయాడు అన్న. జనాలకు మంచి చేసి ఓడిపోయాడు. అది కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, పథకాలు ఇస్తే ఏముంటుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తేనే ప్రజలు గుర్తిస్తారు, మేము ఆ అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. నిజంగానే అభివృద్ధి చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం? చేశారు నా అభివృద్ధి అయితే చేశారు. అమరావతి కట్టారు. మొన్నే మన లేడీస్ అంతా ఫ్రీ బస్తో పోయి అమరావతిని మొత్తం చూసి వచ్చారు. చూసేసి మొత్తం మనకంతా దాదాపు 200 మంది 300 మంది లేడీస్ 4-5 బస్సులు పోతే వాళ్ళకి రూపాయి కూడా ఖర్చు అవ్వాలా. ఖర్చు అవ్వకపోతే మొత్తం అమరావతి, అక్కడ హైటెక్ సిటీ కానీ, కొత్తగా కట్టిన సచివాలయం కానీ, అసెంబ్లీ కానీ మొత్తం చూసి వచ్చి అందరూ బాగా సందర్శించి వచ్చారన్న. అమరావతిని బాగా కట్టారు. ఏదన్నా ఫ్రీ బస్ నడుస్తుందా? లేదని చెప్పి రాష్ట్రంలో అందరూ అంటున్నారు. కాదన్న, బాగానే నడుస్తుంది. ఫ్రీ బస్ అనేది బాగా అందరూ లేడీస్ అంతా పాపం ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈ జిల్లాకు కాదు ఇంకో జిల్లాకు కూడా పోయి తిరిగి వస్తున్నారు. మామూలుగా అయితే కర్ణాటక ప్రభుత్వంలో కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఒక జిల్లాలోనే ఫ్రీ బస్, కానీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఏ జిల్లాకైనా పోవచ్చని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఆ వీడియోని పట్టుకొని అందరూ పోతున్నారు.